ఏంటమ్మా జనని ఇక్కడ నిల్చున్నావు? అబ్బాయి రామ్ వెళ్ళాడా ఆఫీస్ కి? ఇప్పుడే వెళ్ళారు బామ్మగారు, అందుకే ఇక్కడ నిల్చున్నాను. ఇంకేంటమ్మా మరి విశేషాలు? శ్రీమంతం ఎప్పుడు అనుకుంటున్నారేంటి? ఈ సండే అనుకుంటున్నాం బామ్మగారు. సండే అంటే ఇంకా 5 రోజులే ఉంది కదమ్మా టైము. షాపింగ్ చేశారా మరి? లేదు బామ్మగారు, రేపు వెళ్తున్నాం, మీరు కూడా రావాలి. కుదిరితే తప్పకుండా వస్తా తల్లి. శ్రీమంతం అయిపోయాక కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిరా అమ్మా. అయ్యో అది చాలా కష్టం బామ్మగారు, ఆయన బయట ఫుడ్ తినరు బామ్మగారు. పర్లేదమ్మా, నేను చూసుకుంటాను, ఉండిరా. సరే బామ్మగారు, అక్కడికి వెళ్ళాక చూస్తాను. సరే అమ్మా, నేను వెళ్తా మరి, కొంచెం పని ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో. సరే బామ్మగారు. చాలా నీరసంగా ఉంది, కాసేపు పడుకుందాం. అమ్మో అప్పుడే ఈవినింగ్ అయ్యిందా? కాసేపు మొక్కలకి వాటర్ పట్టేసి ఫ్రెష్ అప్ అవుదాం. ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు? రామయ్య ఉంటాడు. కాఫీ ఇవ్వమంటారా? ఇప్పుడే మొద్దు, కొంచెం వర్క్ ఉంది నాకు, ఫ్రెష్ వస్తాను నేను. సరే మరి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఏమండి రేపు లీవ్ తీసుకున్నారా మరి? అవునా, ఎందుకు? శ్రీమంతం షాపింగ్ అని చెప్పాను కదా, మర్చిపోయారా? ఓ అవును కదా, మర్చిపోయాను. నేను బాస్ కి చెప్తానులే. నేను ముందే చెప్తున్నా, నాకు సేమ్ అలాంటి శారీ అండ్ డెకరేషన్ కావాలి, ఇక మీ ఇష్టం. అవునా, సరేలే, అట్లే ప్లాన్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయింది కదా జనని, త్వరగా పడుకో. సమ్మర్ అసలే మ్యారేజ్ సీజన్ కదా, మార్నింగ్ త్వరగా వెళ్ళేసి వద్దాం షాపింగ్ కి. అవును, త్వరగా పడుకోవాలి. సరే అండి.